తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న ఒక అమూల్యమైన మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మనిషి ఒంటరివాడే, మనిషి దిగంబరే, మనిషి ఏ దిక్కు లేనివాడే. కానీ ఈ భూమి మీదకి వచ్చాక తండ్రి కొన్ని అనుబంధాలు ఏర్పాటు చేశాడు, కొన్ని బంధాలను ఏర్పాటు చేశాడు, కొన్ని ఆప్యాయతలను ఏర్పాటు చేశాడు, కొన్ని ప్రేమలు ఏర్పాటు చేశాడు. అది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, లేకుంటే నీ తోటి పుట్టిన వారి యొక్క ప్రేమ కావచ్చు, లేకుంటే నీ కన్నవారి యొక్క ప్రేమ కావచ్చు. ఏదైనప్పటికీ నీ ఒంటరిగా వచ్చాము. ప్రతి మనిషి అంతే కదండి, ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్ళిపోతాం మనం. కానీ ఈ బంధాలు అనుబంధాలు అనేవి తండ్రి ఎందుకు ఏర్పాటు చేశాడంటే కొంతకాలము మనం ప్రశాంతంగా జీవించడానికి, కొంతకాలము మనము ఈ భూమి మీద జీవించాలి కనుక ఆప్యాయతలు పెంచుకొని ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి మనుషులను అభివృద్ధి పరచడం కోసమే ఈ బంధాలను ఏర్పాటు చేశాడు. ఈ సత్యాన్ని మనము తెలుసుకునేటప్పటికీ ఏమో మన జీవితం ఎలాగా మలుపు తిరుగుతుందో మనకు తెలియదు. కానీ ఏదైనప్పటికీ మనం ఎప్పుడూ ఒంటరివారమే, ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. కానీ ఈ మధ్యలో జరిగే కొన్ని కొన్ని దినాల కోసం మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మానవుడికి తండ్రి ఇచ్చిన దినములు ఎన్ని అని లెక్కించుకుంటే బైబిల్ ప్రకారంగా చూస్తే ఇప్పుడున్న జనరేషన్ బైబిల్ ప్రకారం చూస్తే 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు, 70 లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అదే కదా మనం నేర్చుకుంటున్నాం. కానీ తండ్రి 3 దినాలు ఇచ్చారు మనకి. జ్ఞాపకం చేసుకోండి, 3 దినాలే. అందుకే పూర్వం పెద్దలు ఒక మాట అనేవారండి, 3 నాళ్ళ ముచ్చటకే 3 నాళ్ళ ముచ్చటయే ఈ జీవితం అని ఆనాటి మహా పండితులు కానీ పూర్వీకులు కానీ చెప్పిన మాట వాస్తవం అది. ఎందుకంటే మనకి తండ్రి ఇచ్చింది 3 దినాలండి. ఒకటి పుట్టడం, రెండోది పెరగడం, మూడోది ఈ భూమి నుంచి వెళ్ళిపోవడం. ఈ 3 దినాల ముచ్చట్లోనే అనేకమైన మార్పులు, అనేకమైన చేర్పులు, అనేకమైన క్రియలు, అనేకమైన మాటలు, అనేకమైన తలంపులు, అనేకమైన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాము. కానీ మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత హుందాగా జీవించినా నీవు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోవడం తప్పదు. ప్రియ సహోదరులారా, అందుకే ఇక్కడ ఒకరి యొక్క జీవితాన్ని మనము సాదృశ్యంగా మనం తీసుకుందాం. ఎందుకంటే ఒకరి జీవితాన్ని మనం సాదృశ్యంగా తీసుకోవసరం లేదు. ఎందుకంటే నీ జీవితం నీకు తెలుసు, నా జీవితం నాకు తెలుసు, వాళ్ళ జీవితం వాళ్ళకి తెలుసు. ఎవరి జీవితం వాళ్ళు అనుకుంటే మనం ఒంటరి వాళ్ళమే. కానీ ఈ భావం ఒక్కొక్కసారి మనిషి మర్చిపోతుంటాడు. మనిషి అనుకుంటాడు నాకు అందరూ ఉన్నారు, అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు. కానీ ప్రియ సహోదరులారా, ఎవరు నీ వాళ్ళు తెలుసా? నిన్ను ఆప్యాయతంగా ఆదరించేవారు నీ వాళ్ళు. ఈ లోకంలో ఉన్నంతకాలం నిన్ను ఆప్యాయతంగా ఆదరించి నిన్ను అభిమానించేవారు మాత్రమే నీ వాళ్ళు అవుతారు. అంతేగాని నా అనుకున్న వారందరూ నీ వాళ్ళు కాదు. ప్రియ సంగమా, అందుకే ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకరి జీవిత చరిత్రను మనం ఇప్పుడు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. కావున శ్రద్ధగా మాటలు వినండి ప్రియ సంగమా. ఎందుకంటే ఇది మానవ జీవితంలో రొటీన్స్గా జరుగుతున్న క్రియలే. రొటీన్ అవుతున్నదే. ఇది కొత్తదేం కాదండి, కొత్త బోధ కాదు, కొత్త విధానం కాదు, కొత్త ఆచరణ అసలే కాదు. ఇక్కడ చూసినట్లయితే యోబు గారిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. యోబు గారు ఎవరండి? ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబాన్ని తండ్రి మార్గంలో నడిపించి, ముఖ్యంగా ఏ పాపము చేయకుండా చెడును విసర్జించుకొని చెడు కార్యాలను పక్కన పెట్టి
మంచిని ఆలోచించి అప్పుడున్న జనాంగానికి అతడు దాన ధర్మాలు చేస్తూ వస్తూ అలాగే అతన్ని నడిపిస్తున్న తండ్రికి నైవేద్యాలు అస్తమయంలో నైవేద్యాలు సమర్పించి భయము భక్తి కలిగిస్తున్న ఒక చిన్న కుటుంబం. అది చిన్న కుటుంబం కాదు, పెద్ద కుటుంబమే. అందుకే యోబు గారి కోసం గ్రంథంలో రాయబడింది. ఏం రాశాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు విశ్వాసి, నమ్మకమైన వాడు అని రకరకాలుగా యోబు గ్రంథంలో ఆయన కోసం గొప్పగా చెప్తారండి. ఒక రకంగా చూస్తే నీతివంతుడు ఆయన కూడాను. ఎందుకంటే ఎవరైతే అబద్ధాన్ని త్రోలనాడి అబద్ధాన్ని అసహ్యంగా చూసుకుంటూ చెడుని విసర్జించి మంచి మార్గంలో నడుచుకుంటున్న ఎవరైనా సరే నీతిమంతులే. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, ఈ తరంలో నీతిమంతుడు అని ఎందుకు ఎంచాడు. ఆనాటి కొంతమంది మనుషులు అంటే వారు ఆ చెడును విసర్జించేవారు, చెడును తీసేసి మంచి మార్గంలో నడిచేవారండి. అలాగే ఇక్కడ యోబు గారి జీవితంలో చూసుకుంటే కూడా అదే జరిగింది. యోబు గారు అక్కడున్న ధనవంతుల కంటే అప్పుడు ఉన్న మనుషుల కంటే ఎక్కువగా సంపాదించాడు. ధనరాశులు సంపాదించాడు, అన్నీ సంపాదించుకున్నాడు. కలిగిన బిడ్డలు ఉన్నారు, చక్కటి భార్య ఉంది, స్నేహితులు బంధువులు ఉన్నారు. ముందే చెప్పాను కదా, ఒంటరిగా వచ్చి మనకి ఈ బంధత్వాలు అనుబంధాలన్నీ కూడా తండ్రి ఏర్పాటు చేస్తారండి. అన్నీ ఉన్నాయి మనకి, అన్నీ కూడా మనం అనుభవిస్తున్నాము. ఆనాడు యోబు గారికి కూడా కలిగిన సంతోషం అదే. అయితే ఒక దినాన ఏం జరిగింది అని మనం చూస్తే, తండ్రి పరీక్షలోకి మనం వెళ్తున్నాము. ఆ తండ్రి పరీక్షలో చాలామంది తట్టుకునే వాళ్ళు ఉంటారు, తట్టుకోలేని వారు ఉంటారు. ఎందుకంటే అందరికీ ఒకలాంటి మనస్తత్వం ఉండదండి. ఒకరికి మనసు ఉండి 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 కఠినమైపోద్ది. ఒకరికి మనసు ఉండి 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 ఏమవుతుంది, అది ఆప్యాయత ఎక్కువైపోద్ది. ఇప్పుడు సంగమా, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈరోజు లోకంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఎవరి మీద మనం అభిమానం పెంచుకున్నా, ఎవరి మీద మనం ఆప్యాయంగా ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతకాలము మన నుంచి వారు దూరం అయిపోతుంటారు. ఏదో రకంగా మంచిగానో చెడుగానో. అప్పుడు కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. కానీ ఈ మనిషి కూడా దూరం అయిపోతారు ఒక దినానికి. అదే జరిగిందని యోబు గారి జీవితంలో. అన్నీ సంపాదించుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇటు కుటుంబాన్ని చూసుకుంటూ అటు తండ్రికి లోబడుతూ శాస్త్రంగా నమస్కారం చేస్తూ ఎప్పుడు కూడా ఆయన కలిగి ఉన్నా కలిగి లేకపోయినా ఎప్పుడు కూడా తండ్రిని ఆయన దూషించలేదు, ద్వేషించలేదు. సుఖం ఉండేటప్పుడు ఒకలాగా ఉంటాము, కష్టం వస్తే ఒకలాగా మారిపోతాం. కానీ యోబు జీవితంలో అది జరగలేదు. అందుకే ఇది మనకు ఒక పాఠము. హల్లెలూయా. మానవ జీవితంలో పాఠము. ఒంటరిగా వచ్చిన యోబు, ఒంటరిగా వచ్చిన ఏలియా, ఒంటరిగా వచ్చిన మోషే, అలాగే ఈరోజు ఒంటరిగా వచ్చిన మనకి కూడా కొన్ని బంధాలు అనుబంధాలు తండ్రి భూమి మీద ఏర్పాటు చేస్తుంటాడండి. ఇది మనం మర్చిపోకూడదు ప్రతి సంగమా. అలాగే యోబు గారికి చక్కటి భార్యను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, స్నేహితులు ఇచ్చాడు, బంధువులు ఇచ్చాడు, అక్క చెల్లెలు ఇచ్చాడు, నా అనుకున్న వారందరినీ ఇచ్చాడు. కానీ ఒక దినాన్ని ఏం జరిగిందంటే ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి దూరం అయిపోయాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా దూరం అయిపోయి, ఎందుకు దూరం అయిపోయో మనకి క్లుప్తంగా తెలుసు. అలాంటి సమయంలో ఆయన ఒక మాట అంటాడండి, అమూల్యమైన మాట. ఇప్పుడు మనం చెప్పుకున్న మాట కూడా అదే, నేను ముందుగా చెప్పిన మాట కూడా అదే, మనందరికీ తెలిసిన మాట కూడా అదే. ఏంటో తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసుకుంటే అక్కడ అంటాడు, అప్పుడు యోబు లేచి తల వెంట్రుకలను గొరిగించుకొని, తన మీద ఉన్న వస్త్రాలను చింపుకొని, తల వెంట్రుకలను గొరిగించుకొని స్నానం చేసి దైవ సన్నిధికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఇలాగ మాట్లాడుతున్నాడంట. అయ్యా, ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన ఇచ్చాను, ఆయన తీసుకునేను అంటూ, నేను నా తల్లి గర్భంలోంచి దిగంబర్గా వచ్చాను, మరలా నేను తిరిగి దిగంబర్గా వెళ్ళవలసి వస్తుంది కనుక ఇది ఆయన ఇచ్చాను అంటే తండ్రి ఇచ్చాను, తండ్రే తీసుకున్నాడని అక్కడ చెప్పిన మాట చాలా అమూల్యమైనదండి.
తండ్రిని ఏ కోణంలో కూడా ఆయన బాధ పెట్టలేదు, విసర్జించలేదు. ఉన్నప్పుడు సంతోషంగా ఉండేటప్పుడు భార్యతోని, బిడ్డలతోని, బంధువులతోని, స్నేహితులతోని ఉండేటప్పుడు ఎలాగైతే పూజ చేశాడో, ఎలాగైతే నమ్ముకున్నాడో, అదే అతనికి లేనప్పుడు కూడా నమ్ముకున్నాడు. కానీ అతను అంటాడు కదా, నేను ఒంటరివాడిని అనుకోలేదు అప్పటికి కూడా. కానీ ఒంటరివాడే మనిషి ఎప్పుడు. ఎందుకంటే ఒకరిగా వస్తారు, ఒకరిగా పోతారు అంతే. కానీ బంధాలు, అనుబంధాలు అనేవి మాత్రం మన మనసును తెంచుకోలేవండి. అదే చేశాడు క్రీస్తు కూడా. శరీరధారి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ బంధాన్ని తెంచుకోలేకే నా తండ్రి, నా తండ్రి నన్నేళ్ళ విడనాడితివి అంటాడు. హల్లెలూయా! ఎందుకంటే ఈ శరీరానికి ఒక బంధం ఏర్పాటు చేశాడండి. ఈ జీవితానికి ఒక అనుబంధం ఏర్పాటు చేశాడండి. అది తెంచుకోవడం అంత సులువు కాదు. ఏమో కొంతమంది మూర్ఖులుంటే ఉండొచ్చు. స్త్రీల్లోను, పురుషుల్లోను టేక్ తీసుకున్న వాళ్ళు. నిజంగా తండ్రి ప్రేమ పొందుకున్న వాళ్ళు ఆ బంధాన్ని తెంచుకోలేరండి. ఇక్కడ కూడా ఆయన బంధాన్ని తెంచుకుంటా అన్నమాట ఏంటంటే అంటున్నాడు 21వ అధ్యాయము 20 అధ్యాయము క్షమించాడు 1వ అధ్యాయము 21 వచనాల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన అంటున్నాడు, నా తల్లి గర్భం నుంచి నేను ఒంటరిగా వచ్చాను, దిగంబరుగానే వెళ్ళిపోతాను. ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్ళిపోతాను. ఇందులో నేను పూజ చేస్తున్నా, నేను ఆరాధిస్తున్నా, నేను నమస్కారం చేస్తున్నా, నేను బలి అర్పణ అర్పిస్తున్నా, నైవేద్యాలు పెట్టినా నా తండ్రిది ఏది కూడా తప్పులేదని తండ్రి నామాన్ని అలాంటి స్థితిలో కూడా మహిమపరచాడండి. హల్లెలూయా! అందుకే యోబు గారి యొక్క భక్తి, యోబు లాంటి భక్తి ఈ భూమి మీద ఎవరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ప్రియ సహోదరులారా, ఎందుకు మాటలు చెప్పుకోవాలంటే మనం ఎప్పుడు ఒంటరివాడమేనండి. కానీ తండ్రి ఏమంటున్నాడు తెలుసా, నీవు మానవుడికి భూమి మీదకి వచ్చినాడు అంటున్నాడు, నీవు ఒంటరివాడివి కాదు, నేను నీకు తోడే ఉన్నాను అంటాడు. ఎంతవరకు? శరీరంతో ఉన్నంత వరకే. కానీ నీ ఆత్మ నీ ఆత్మ ఒంటరిగా వచ్చింది, ఒంటరిగా వెళ్ళిపోవాలి తప్పదు. కానీ ప్రియ సహోదరులారా, అందుకే నేను అంటాను, ఎవరిని కూడా ద్వేషించకూడదు, ఎవరిని కూడా చులకనగా చూడకూడదు. నీ మేలు కోరిన వారిని నీవు అసలే తక్కువ అంచనా వేయకూడదు. ప్రియ సంగమ, ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలండి. ఒకటి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎదుటివారి యొక్క దుఃఖము, ఎదుటివారి యొక్క సుఖాన్ని ఎలాగైతే మనం పంచుకుంటామో, అలాగే ఎదుటివారి యొక్క దుఃఖాన్ని కూడా మనం అలా పంచుకోవాలి. అలా పంచుకోలేని ఎడల్లో ఆయన అంటాడు కదా, నీకు నాకు పాలు పంతులు లేవంటున్నాడు. అందుకని నిన్ను వాళ్ళని, నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇక్కడ యోబు చేసింది అదే. ఉన్నప్పుడు ప్రేమించాడు తండ్రిని, లేనప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మనం ఎప్పుడు కూడా ఒంటరివాళ్ళం కాదు, ఈ భూమి మీద ఉన్నది కాదు. కానీ మనం నిజంగా దిగంబరమే, ఒంటరివాళ్ళమే. కానీ తండ్రి అంటున్నాడు, నేను నీకు తోడే ఉన్నానని వాగ్దానం ఇచ్చిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సంగమ ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే ఇవన్నీ జరిగి ఒక పనివాడు వచ్చాడు, అయ్యా ఇలా జరిగింది. మరో పనివాడు వచ్చాడు, అయ్యా ఇలా జరిగింది. మరో పనివాడు వచ్చాడు, విషాదకరమైన మాట చెప్పాడు, నీ 10 మంది బిడ్డలు కూడా చనిపోయారయ్యా అన్నాడు. ఆస్తులు పోతే సంపాదించుకుంటాం, అంతస్తులు పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాం, అప్పులు పోతే తీరుతాయి. కానీ బిడ్డలు పోతేనో ఏ తల్లిదండ్రులు ధైర్యంగా ఉండగలరండి? అప్పుడు అంటున్నాడు, తన పై వస్త్రములు చింపుకొని, తల గొరిగించుకొని, స్నానం చేసి, మళ్ళా వస్త్రాలు ధరించుకొని అదే తండ్రి యొక్క పాద దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. దీనకరమైన ప్రార్థన అది. ఎలాంటి ప్రార్థన? నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరుగా వచ్చాను, మరలా నేను దిగంబరుగానే నీ దగ్గరికి వస్తాను అని తండ్రి ఇచ్చాడు, తండ్రి తీసుకున్నాడు. చాలా సింపుల్గా చెప్పాడు. ఈరోజు ఎవరు కూడా మనం వాళ్ళు చెప్పలేమండి, చెప్పలేము. ఆ ధైర్యం మనకు సరిపోదు. కానీ ఆయన ఎంతగానో ఆయనను ఆరాధించాడో, ఎంత ఆయన మీద ఆడుకుని ఉన్నాడో, ఆ ఒక్క మాట, ఆ ఒక్క సెంటెన్స్లో మనకు తెలిసిపోతుంది. కానీ ప్రియ సంగమ, అలాంటి నిరీక్ష కలిగి మనం ఉండాలి ఈ భూమి మీద. కానీ ఉండలేము ఈ రోజుల్లో, ఈ తరంలో అసలే ఉండలేము. అంత నిరీక్షణ కలిగి అసలే ఉండలేము. కానీ తండ్రి అంటున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు.
ప్రియ సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అంటే నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుని యొక్క పాదాలు పట్టుకొని విడిచిపెట్టకూడదు. అది ఈ యొక్క వాక్యంలోని సారాంశం. యోబు గారు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే పాదాలు పట్టుకొని ఆయనను వేడుకున్నాడు. అయ్యా, నా తప్పును మన్నించు, నన్ను మన్నించు, ఇదిగో నాకు వచ్చిన కష్టం ఇది, బాధ ఇది అని ఆయన దగ్గర బ్రతిలాడుకున్నాడండి. బ్రతిలాడుకొని ఆయన మీద నింద వేయలేదు. దిగంబరు అంటే ఏంటి? ఏమీ లేని వాడని, వస్త్రాలు కూడా వస్త్రహీనుడని. వచ్చేటప్పుడు మనం ఏం పట్టుకొస్తామండి? పోయేటప్పుడు ఏం పట్టుకురాగలం? వచ్చేటప్పుడు ఎలాగ వస్తామో పోయేటప్పుడు కూడా అలాగే పోతాం. అదే చెప్పాడు, సత్యాన్ని తెలుసుకున్నాను యోబు. ఈరోజు సత్యాన్ని తెలుసుకొని కూడా మనం మూర్ఖత్వంగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు ప్రపంచం మీద. కానీ అలా ఉండకూడదని లేఖనం బోధిస్తుంది. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి, నీకు స్తోత్రం. ఈ యొక్క సమయంలో తండ్రి చేస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నాయన నీ చిత్తమంతి తండ్రి చేసే నా ప్రభావ నీ కృపలో నింపి ఇచ్చిన వాక్యం తండ్రి మర్చిపోకుండా తండ్రి చేసాయ మా జీవితంలో నెమరు వేసుకునే భాగ్యం కలిగించాను. నిజమైన ఈ లోకానికి ఒంటరిగా వచ్చాం తండ్రి నా ప్రభా. ఒక మనిషిగా, ఒక స్త్రీగా, ఒక పురుషునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాం అయ్యా. ఇక్కడికి వచ్చాక మీరు ఏర్పాటు చేసిన కొన్ని అనుబంధాల వల్ల తండ్రి మానవుడు సతమతం అయిపోతున్నాడు అయ్యా. అయినప్పటికీ ఇప్పుడు తండ్రి నా ప్రభ వారిలో ఉన్న అభిమానం, ప్రేమను బట్టి నా ప్రభ నీవు అంటున్నావు, నేను నీకు ఇచ్చిన గడియలన్నీ కూడా నీకు క్షేమం కలిగిస్తాను అంటున్నావు తండ్రి. అలాగే తండ్రి వారి యొక్క జీవితాలు కూడా క్షేమం కలిగించి ఇక తండ్రి ఒంటరివాడినన్న బాధ తొలగించండి నాన్న. నీవు ఉన్నావని నమ్ముతూ ఇక తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన వాక్యాన్ని నెమరు వేసుకునే వారందరికీ కూడా ఈ యొక్క ఆశీర్వాదంతో నింపి నడిపించి జ్ఞానం కలిగిస్తామని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెంత కొందనాడు తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా.